सकल सहने बल दिया करो निज मन स्पृहहीना सकल सहने दिया करो निज मन स्पृहहीना सकल सम्मान कुरिते शकति देहो नाथ जथाजथ सकल सम्मान कुरिते शकति देहो नाथ जथाजथ तबे तो गाइबो हरि नाम सुखे अपराध होबे हठ तबे तो गाइबो हरि नाम सुखे अपराध होबे हठ कबे हेनो कृपा लभियाए जना कृतार्थ होइबे नाथ कबे हेनो कृपा लभियाए जना कृतार्थ होइबे नाथ शक्ति बुद्धिहीन में अति दीन करो मोरे आत्मसाथ शक्ति बुद्धिहीन में अति दीन करो मोरे आत्मसात योग्यता विचारे किछु नहीं पाए तुम्हार करुणा सार योग्यता विचारे किछु नहीं पाए तुम्हार करुणा सार करुणा न होई रे कांदिया कांदिया प्राण न राखी बोआरा करुणा न होई रे कांदिया कांदिया प्राण न राखी बोआरा
तुझे कृपा बिंदु दिया करो दासे ऋण बेकार दीना। గురుదేవ, మీ కృపా బుందువుచే నన్ను గడ్డిపోచ కంటే వినమ్రుని చేయము. నాకు అన్ని రకాల కష్ట నష్టాలను సహించే శక్తినిమ్ము, మరియు నన్ను అన్ని రకాల స్వీయ ప్రతిష్ట వాంఛ నుండి విముక్తుడిని చేయము. ఓ నాథ, ఓ ప్రభు, జీవులందరినీ సరైన రీతిని గౌరవించే శక్తిని ప్రసాదించు. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాన్ని గొప్ప పారవశ్యంతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. ఓ నాథ, ఓ ప్రభు, ఈ భక్తులు ఎప్పుడు మీ కృపకు పాత్రలై కృతార్థులవుతారు. నేను అత్యంత దీనులను, పతితులను, మరియు నాకు ఎటువంటి శక్తి కానీ బుద్ధి కానీ లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకోను. నన్ను నేను పరిశీలించుకుని చూసినప్పుడు నాలో విలువైనది కనపడదు. కాబట్టి మీ కృప తప్పనిసరి. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరము రోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణమును సైతము నిలుపజాలను. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, గోపీ జన వల్లభ గిరివరధారి, గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యామున తీర వనచారి, యామున తీర వనచారి, జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी
श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం 11వ శ్లోకం. పదపాఠం. శ్రద్ధస్త్వ ఏతత్ మతం మహ్యం జుష్టం యత్ బ్రహ్మవాదిభిః ఏన మాం అభయం యాయాః మృత్యుం రుచ్ఛంతి అతద్విదః. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః. జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ. ఏన మామభయం యాయ మృత్యుమృచ్యంత్యతద్విదః. మృత్యుమృచ్యంత్యతద్విదః. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ మృత్యుమృచ్యంత్యతద్విదః. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ మృత్యుమృచ్యంత్యతద్విదః. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ మృత్యుమృచ్యంత్యతద్విదః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రద్ధత్వై తన్మతం మహ్యం. శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః. జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ. ఏన మామభయం యాయ మృత్యుమృచ్యంత్యతద్విదః. మృత్యుమృచ్యంత్యతద్విదః. శ్రద్ధత్వై తన్మతం మహ్యం శ్రద్ధత్స్వై తన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః జుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మామభయం యాయ ఏన మామభయం యాయ మృత్యుర్ముచ్యన్నతద్విదః. మృత్యుమృత్యంత్యతద్విదః. ఇంకెవరైనా చదువుతారా? ఓకే. ప్రతిపదార్థములు. శ్రద్ధత్స్వ శ్రద్ధస్త్వ అభయము కలిగి ఉండుము. ఏతత్ దీనిని గూర్చిన మతం ఉపదేశము మహ్యం నా యొక్క జుష్టం అనుసరింపబడును. యత్ ఏదైతే బ్రహ్మవాదిభిః బ్రహ్మవాదులచే ఏన దేని ద్వారానైతే మాం నన్ను అభయం అభయత్వముతో యాయాహ నీవు చేరగలవు. మృత్యుం మృత్యువు రుచ్ఛంతి
పొందుదురు అతద్విద దీనిని ఎరుగని వారలు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ జనని, నిజముగా బ్రహ్మవాదులైన వారు నేను నీ కొసగిన ఉపదేశములనే నిక్కముగా అనుసరింతురు. ఈ ఆత్మానుభవ పథమున నీవు ప్రయాణించితివేని భయంకరమగు భౌతిక కల్మషము నుండి తప్పక విడివడి అంత్యమున నన్ను చేరగలవు. తల్లి, ఈ భక్తి యోగ విధానము నిరుగని వారలు జన్మ మృత్యు వలయము నుండి బయటపడజాలరు. భాష్యము. భౌతిక జగత్తు క్లేశపూర్ణమైనది కనుకనే అది మిగుల భయావహం. అట్టి భౌతిక అస్తిత్వము నుండి బయటపడిన వారు అప్రయత్నముగానే సమస్త క్లేశముల నుండి భయము నుండి దూరుడగును. కపిల భగవానుడు ఉపదేశించిన భక్తియోగ పదమును అనుసరించువాడు అతి సులభముగా ముక్తుడు కాగలడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కపిల భగవానుణ్ణి తన తల్లి అయినటువంటి దేవహూతి తగిన రీతిగా ఆమె ప్రార్థనలు చేసి తన యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పలుకులు చెప్పడం జరిగింది. ఇక కపిల భగవానుడు ఆయన ముగిస్తూ ఏమంటున్నాడంటే, ఓ జనని, నిజముగా బ్రహ్మవాదులైన వారు. బ్రహ్మవాదులు అంటే ఎవరు? మానవాళ్ళంతా బ్రహ్మవాదులు, మాయావాదులు కాదు. ఇక్కడ బ్రహ్మవాదులు అంటే చెప్పండి, నిరాకారవాదులు కూడా కాదు. ఇక్కడ బ్రహ్మవాదులు అంటే అర్థం భగవద్భక్తులైనటువంటి వారండి. ఎందుకంటే బ్రహ్మము అంటే అర్థం ఏమిటి? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. బ్రహ్మము అంటే గొప్పది అని అర్థం. మౌలికంగా చెప్పాలంటే బృహన్నత్వాత్, బృహత్ అని చెప్పి అంటాం. బృహత్ అంటే ఏమిటి? చాలా గొప్పదే అని. కాబట్టి బ్రహ్మ అనే పదం దాని నుంచి వచ్చింది, బృహత్ అనేటువంటి శబ్దం నుంచి. బ్రహ్మాండము అని చెప్పి అంటాం కదా, ఇది గొప్పతనాన్ని సూచిస్తుంది అనమాట. కాబట్టి బ్రహ్మవాదులైనంటే వాళ్ళు ఈ ముగ్గురులు ఎవరైనా అయి ఉండొచ్చు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్తి శబ్దతే, నిరాకారవాదులై ఉండొచ్చు, పరమాత్మ వాదులై ఉండొచ్చు, లేదా భగవంతుని భక్తులై ఉండొచ్చు. మొత్తానికి ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు, ఎవరికైతే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మనని తెలుసు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో ఎక్కువగా నిమగ్నం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాటిలోనే ఎక్కువగా నిమగ్నం అవుతారు, వారిని మనం బ్రహ్మవాదులు అని చెప్పి అంటాం. ఇప్పుడు నిరాకారవాదులు కావచ్చు, లేదా పరమాత్మ ఉపాసకులు కావచ్చు, లేదా భగవంతుని భక్తులు కావచ్చు. మరి నేను శరీరం కాదు ఆత్మనని తెలిసినప్పటికీ మరి మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సిందే, కొన్ని సదుపాయాలు ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఆహార నిద్ర భయమోదనాలు ఏవైతే ఉన్నాయో అది అవసరం ఈ శరీరానికి కదా. అందుకే వారినే ఉంటారంటే బ్రాహ్మణులు అని చెప్పంటారు. బ్రాహ్మణులు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళకి తెలుసు నేను ఈ శరీరం కాదని. క్షత్రియుడికి తెలుసు, వైశ్యునికి తెలుసు, శూద్రునికి కూడా తెలిసి ఉండొచ్చు. కానీ బ్రాహ్మణుడు అతడు పూర్తిగా బ్రహ్మతలంలోనే పనిచేస్తుంటాడు, అంటే నేను ఆత్మ అన్నట్టుగానే పనిచేస్తాడు. క్షత్రియుడికి కూడా తెలుసు నేను ఆత్మ అనేటువంటి విషయం, కానీ అవసర రీత్యా అతను శరీర చేతనంలో పనిచేయాల్సి ఉంటుంది.
క్షత్రియుడికి బ్రాహ్మణుడికి ఏమిటి తేడా అంటే, బ్రాహ్మణుడికి తెలుసు పూర్తిగా అతను నేను ఆత్మని శరీరాన్ని కాదని, కాబట్టి ఇంకా కేవలం ఆత్మ సంబంధమైన కార్యాల్లోనే నిమగ్నమై ఉంటాడు. క్షత్రియుడికి కూడా నేను శరీరం కాదు ఆత్మనని తెలుసు, కానీ మరి అందరూ నేను ఆత్మని అనుకుని ఆత్మస్థాయిలోనే ఉండిపోతే మరి వాడికి రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరు? కాబట్టి కొంతమంది ఆ జ్ఞానం తెలిసినా సరే ఏం చేయాలి? భౌతిక తలంలో వ్యవహరిస్తూ ఉండాలి. వారే క్షత్రియులు అనమాట. ఇక వైశ్యులు అంటే ఎవరు? వారికి కూడా ఆత్మజ్ఞానం అనేది ఉంది, ఆ? కానీ వాళ్ళు ఇంద్రియ భోగాసక్తులై ఉంటారు. ఇక శూద్రులు వాళ్ళు అప్పుడప్పుడు వింటారు మీరు శరీరం కాదు ఆత్మ అని, కానీ వాళ్ళు ప్రయత్నమే చేయలేరు అనమాట. వాళ్ళు పూర్తిగా వాళ్ళు శరీర చేతనంలో ఉంటారు. మనకి శ్రీమద్ భాగవతంలో మనం చూసినట్లయితే 7వ స్కందంలో యుధిష్ఠిరునికి నారద మహర్షి ఉపదేశాలు ఇస్తారు. ఉపదేశాలు ఇచ్చినప్పుడు రకరకాల వర్ణాల యొక్క ధర్మాలు ఏమిటి, రకరకాల ఆశ్రమాల యొక్క ధర్మాలు ఏమిటి, ఇవన్నీ కూడా వివరిస్తారు. అందులో మనం చూస్తే భాగవతం 7వ స్కందం అవును, అందులో ఈ శూద్రునికి ఉండాల్సినటువంటి లక్షణాలు కూడా చెప్తారు. శూద్రుడు ఎలా ఉండాలట అంటే దొంగతనం చేయకూడదు, శూద్రుడు దొంగతనం చేయకూడదు, అలాగే శూద్రుడు నిజమే మాట్లాడాలి, అలాగే శూద్రుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క క్షేమాన్ని కోరాలి, అలాగే శూద్రుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. చూడండి, పరిశుభ్రత అనేది అసలు 4 వర్ణాల వరకు చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పటికీ మనం చూస్తే గ్రామాల్లో అంటే ఆ వ్యక్తి ఉండేది పూరి గుడిసెలో అయి ఉండొచ్చు, కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు దాన్ని. మరి పూరి గుడిసెలో ఉన్నా వారు ఎక్కడున్నా సరే, కొంతమంది మనం చూస్తాం పూరి గుడిసె కూడా ఉండదు, ఒక చెట్టు కింద ఉంటారు, కానీ ఆ చెట్టుని కిందంతా కూడా చాలా శుభ్రంగా తుడుచుకుంటారు, దానికి చక్కగా ఇది చేసుకుంటారు. కాబట్టి ఈ వర్ణాశ్రమం అంటేనే శుభ్రత మొట్టమొదటి విషయం అనమాట. శౌచం అనేటువంటిది నేర్పిస్తుంది అనమాట. అందుచేత ఈ బ్రహ్మవాదులైన వారు ఎవరైతే ఉన్నారో వారు నీకు ఇచ్చినటువంటి ఉపదేశములనే నిక్కముగా అనుసరింతురు అని చెప్పన్నారు. ఖచ్చితంగా దాన్ని అనుసరిస్తారు. ఏం ఉపదేశాలు ఇచ్చాడో, ఆయన ఇచ్చిన ఉపదేశాలని ఏమని పిలుస్తాం మనం? కపిలదేవుడు ఇచ్చిన దాన్ని సాంఖ్యశాస్త్రం అని చెప్పుకుంటాం కదా. సాంఖ్యశాస్త్రం అంటే ఏమిటి? దాని యొక్క సారం ఏమిటి అసలు? అంతిమంగా ఏం చేస్తారు? భగవత్ సేవలో వినియోగిస్తారు అది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని విశ్లేషణ చేసి ఏది ఏమిటనేది, ఆ విశ్లేషణ ఎందుకోసం చేస్తారు అంటే ఏ విధంగా ప్రతిదాని యందు భగవంతుడే ఉండి దానిని ఆధారభూతంగా ఉండి నడిపిస్తున్నాడు అనేది తెలుసుకొని అంతిమంగా ప్రతిదాన్ని భగవత్ సేవలో ఎలా వాడాలి అది బోధించేది సాంఖ్యతత్వం. కాబట్టి ఎవరైతే అసలు ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలనుకున్నవారో నీకు ఇచ్చిన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అనుసరిస్తారు అని చెప్పండి. ఒకవేళ నువ్వు ఈ ఆత్మానుభవ మార్గంలో ప్రయాణించావు అనుకో, భయంకరమైనటువంటి భౌతిక కల్మషం నుండి తప్పక విడివడి అంత్యమున నన్ను చేరగలవు అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ భౌతిక కల్మషం చూడండి, ఈ భౌతిక ప్రపంచం అంటేనే మనకి 4 అవసరాలు, 4 సమస్యలు, 3 దుఃఖాలు ఉన్నాయి. ఆహార నిద్ర భయమిదనాలు అనేటువంటివి ఎన్నటికీ తీరనటువంటి అవసరాలు. తాత్కాలికంగా సంతృప్తి చెందుతాయి, కానీ మళ్ళీ ఇంకా రమ్మనే అంటాయి. మనం ఆహారం స్వీకరించామనుకోండి, ఆహారం స్వీకరిస్తే ఒక పూటకి సంతృప్తి కలుగుతుంది, మళ్ళీ అది మనవ రూపంలో బయటకు వస్తుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది. నిద్ర కూడా అంతే, ఒకరోజు నిద్రపోతే ఇంక జీవితాంతం నిద్రపోవసరం లేదనేది లేదు, మళ్ళీ నిద్ర ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందే. అయితే ఎవరైతే చివరికి బ్రహ్మచారి వానప్రస్థ సన్యాస జీవితాన్ని గడిపే వాళ్ళకు కూడా ఆహార నిద్రలు అవసరమే, వాళ్ళు దాన్ని వదిలిపెట్టలేరు. గృహస్థ జీవనంలో ఉంటే వాళ్ళకి భయం మైథునం అనేటువంటివి 2 కూడా ఉంటాయి. భయం అంటే ఏమిటంటే ఒక గృహాన్ని నిర్మించుకోవడం, అలాగే సంతానోత్పత్తి చేయడం అనేవి ఉంటాయి. కాబట్టి ఈ 4 కూడా దుఃఖకరమైనటువంటివి, అవునా కదా. ముందు దుఃఖమే, తర్వాత దుఃఖమే ఈ 4ంటికి మనం చూస్తే. ఆహారం ఉంది, ఆహార సముపార్జన చేయాలంటే కష్టపడి పని చేయాలి. ఆహారం స్వీకరించిన తర్వాత కూడా కొంత కష్టం ఉంటుంది శరీరానికి. అలాగే నిద్రకి ముందు, నిద్రకి తర్వాత, అలాగే భయం సంరక్షించుకోవాలంటే అందులో కూడా కష్టం ఉంది. మైథునానికి కూడా పూర్వము తర్వాత కూడా కష్టాలు ఉన్నాయి. మరి ఆ మైథునం అనేది ధర్మబద్ధంగా చేయాలన్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి.
సంపాదన, దానికి గృహక్షేత్ర సుతాప్త విత్త ఇవన్నీ కూడా ఉండాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ దానికి వాటిని పోషించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి జన్మ మృత్యు జరా వ్యాధులు ఉన్నాయి. పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి. ఇవి కాకుండా 3 క్లేశాలు ఉన్నాయి. ఇతర జీవుల వల్ల వచ్చేవి, మన మనసు మన శరీరం వల్ల వచ్చేవి, అలాగే ప్రకృతి వల్ల, దేవతల వల్ల వచ్చేటువంటివి. మరి ఇవన్నీ ఉండగా మనం ఎలా ఆనందంగా ఉండగలం చెప్పండి? అందుకే దీన్ని భౌతిక కల్మషం అన్నారు. కల్మషము అంటే ఎందుకని కల్మషం అన్నారంటే ఆత్మకి వాస్తవానికి ఇవేవి లేవు. ఆత్మకి ఆహార నిద్ర భయముద్రాలు లేవు, ఆత్మకి జన్మ మృత్యు జరావ్యాధులు లేవు, ఆత్మకి ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక క్లేశాలు లేవు. మరి ఇవన్నీ దేనికి ఉన్నాయి? ఆత్మకు లేవు. ఇవన్నీ దేనికి ఉన్నాయి? మరి శరీరానికి ఉన్నాయి. మరి ఈ శరీరం అందుకే కల్మషం అనమాట. అందుకే భాగవతంలో ఒక దగ్గర చెప్తారు ఏమిటంటే ఈ శరీరము జీవులందరినీ కౌగులించుకుని ఉందట. మనం మన శరీరం చేత ఆలింగనం కౌగులించుకోబడి ఉన్నాం అనమాట. ఇది ఎప్పటికప్పుడు వదిలేస్తుంది శరీరం, మళ్ళీ ఇంకో శరీరం వచ్చి కౌగులించుకుంటుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే కల్మషము అన్నారు. ఎందుకంటే అది మనకు అవసరం లేనటువంటిది అనమాట, భయంకరమైనటువంటి కల్మషము. దాని నుండి తప్పక విడిపడి అంత్యమును నన్ను చేరుకోగలుగుతాం. ఈ భక్తి యోగ విధానమును తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మ మృత్యు వలయము నుండి బయటపడజాలరు. అంటే భక్తి యోగ విధానాన్ని తెలియని వారంటే ఎవరెవరు ఉన్నారు? కర్మిష్ఠులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ జన్మ మృత్యు వలయంలో చిక్కుకోవాల్సిందే, ఒక భక్తి యోగులు తప్ప. ఎందుకంటే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి రాకుండా ఉండాలి అంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎవరు ప్రవేశించగలుగుతారు? కేవలం భక్తి యోగులు మాత్రమే. జ్ఞానయోగులు లేదా హఠయోగులు, కర్మయోగులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా ప్రవేశించలేరు. జ్ఞానయోగులు హఠయోగులు ఎక్కడి దాకా వెళ్తారు? వాళ్ళు బ్రహ్మలోకానికి వరకు వెళ్తారు. బ్రహ్మలోకం అంటే ఇక్కడ మనం చెప్పేది నిరాకార బ్రహ్మలోకి వెళతారు. కర్మిష్ఠులు అంటారా, వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. వాళ్ళు స్వర్గం నుండి మళ్ళీ కిందకి, కింద నుంచి పైకి, ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావర్తనోర్జున అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. కేవలం భక్తి యోగం ద్వారానే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించగలుగుతాం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఒకవేళ మనం ఈ భక్తి యోగ సాధన చేయకపోతే ఏమవుతుంది? జన్మ మృత్యు వలయం నుండి బయటపడలేము. ఉన్నతమైన జన్మ, అధమైన జన్మ, 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ మనం తిరుగుతూ ఉంటాం. మరి 84 లక్షల రకాల జీవరాశుల్లో కూడా సుఖాలు దుఃఖాలు ఒకే విధంగా ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. వృషభదేవుడు తన పుత్రుడైనటువంటి భరతుడికి వివరించినట్టుగా 84 లక్షల రకాల దేహాల్లోనూ ఈ 4 అవసరాలు ఉన్నాయి, 4 సమస్యలు ఉన్నాయి, 3 క్లేశాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ 4 అవసరాలు తీరడం వల్ల మనిషికి ఏదైతే సుఖము లేదా దుఃఖము కలుగుతాయో అదే నాణ్యతకు చెందినటువంటి సుఖము దుఃఖము ఇతర జీవరాశులు కూడా కలుగుతాయి. ఇది ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఈ 4 సమస్యల వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిగిలిన 80 లక్షల జీవరాశులకి ఒకే విధంగా ఉంటాయి. 3 క్లేశాల వల్ల మనం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో అదే 3 క్లేశాల వల్ల 80 లక్షల జీవరాశులు, మిగిలిన 80 లక్షల జీవరాశులు కూడా అనుభూతి పొందుతున్నాయి. ఏమీ తేడా లేదు. కానీ మనిషి ఏమనుకుంటాడు? అజ్ఞానం కారణం చేత తేడా ఉంది అని అనుకుంటాడు. ఇప్పుడు ఆకలి వేస్తే మనిషికి ఏదైతే దుఃఖం కలుగుతుందో, అసౌకర్యం కలుగుతుందో, కుక్క కూడా అదే అసౌకర్యం కలుగుతుంది. ఆవుకి గేదెకి కూడా అదే అసౌకర్యం కలుగుతుంది. మనం ఎలా నిద్రని నియంత్రించుకోలేమో అలాగే అవి కూడా నిద్ర వస్తే నియంత్రించుకోలేము. అలాగే మైథునము, ఇవన్నీ కూడా. సో మనం ఏమనుకుంటామంటే మలాన్ని తినడం వల్ల పందికి వచ్చే తృప్తి వేరు, బిర్యానీ తినడం వల్ల మనిషికి వచ్చే తృప్తి వేరు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? చీ ఇది మలం తింటుంది, మనం చీ ఇది మలం తింటుంది అనుకుంటాం. కానీ అది చీ నేను మలాన్ని తింటున్నానని అది అనుకోదు. మనం బిర్యానీ తింటున్నాను, ఓహో రోజు అన్నం పప్పు కూర, ఇవాళ బిర్యానీ, ఓ విశేషం. అది కూడా ఏమనుకుంటుంది? ఓ నాకు ఇవాళ వేడి వేడి మలం లభించింది, విశేషం అని అనుకుంటుంది. మనకి బిర్యానీ లేకపోతే ఏదైతే అంటామో, ఎందుకు చెప్తున్నానంటే ఆధునిక సమాజంలో భక్తులకి అభక్తులకి అందరికీ ఇదే ఇష్టం అనమాట. సాంప్రదాయకమైనటువంటి వంటలు అంటే పెద్దగా ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు భక్తులు కూడా అంత ఇష్టం ఉన్నట్ల.
మనకి ఏమిటండి, అందుకే మరి ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వల్ల ఆ, మేలే జరుగుతుంది, కానీ కొన్ని మనం సరిదిద్దుకోవాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా మనం చూస్తే ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఏం బిర్యానీలు లేకపోతే ఏదో పులావులు ఇలాంటివి ఎక్కడ కూడా పెట్టేవారా? వాస్తవానికి బిర్యానీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో బాబర్ యానీ అంటారు దాన్ని. అది తురష్కుల యొక్క వంటకం అన్నమాట. అర్థమవుతుంది కదా. ఆ బిర్యానీ దానికి మీరు వెళ్ళి చరిత్ర చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబర్ అనేవాడు అసలు ఈ వంటకం వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఈ పర్షియా దేశాల నుంచి, అరేబియా దేశాల నుంచి వచ్చింది. సో అది బాబర్ కోసం అది వండేవారు అనమాట. అది ఆ విధంగా బాబర్కి అత్యంత ఇష్టమైనటువంటి వంటకం. అది బాబర్ యానీ వల్ల తర్వాత బిర్యానీ అయిందని చరిత్ర. కానీ మనకు అది తెలియదు. మనం కృష్ణుడికి ఇష్టమైనటువంటి వంటలు ఏమిటి శాస్త్రాల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో ఆ వంటలు పెడితే ఏం ప్రభు, అన్నం పప్పు. మనకి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో భాగవతం దశమ స్కందంలో మీరు చూస్తే అన్నకూటోత్సవం సందర్భంగా ఏమేమి వండాలో ప్రభుపాదులు వారు రాస్తారు. అందులో చెప్తారు పప్పు, కచోడీలు, సమోసాలు, లేకపోతే హల్వా, పూరి, ఇలాంటివన్నీ కూడా, రబిడి, ఇవన్నీ. కానీ మన దేవాలయాల్లో ఏదన్నా ఉందంటే వెంటనే ఏం చేయాలి? వెజిటేబుల్ రైస్, పలావ్ చేయాలి, బిర్యానీ చేయాలి. అది పరిస్థితి అన్నమాట. మరి మన సాంప్రదాయకమైనటువంటి వంటలు నేర్చుకోవాలి అందరూ. మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ సాంప్రదాయక దేవాలయాల్లోనూ ఇవన్నీ పెట్టరు ప్రసాదంగా. అవి పెట్టరు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళరేమో, ఇవి పెడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారేమో, అది కూడా లెక్కేయాలి మనం. సాంప్రదాయక దేవాలయాల్లో చూడండి, వాళ్ళు ఏం పెడతారు? వాళ్ళు పులిహోర పెడతారు, లేకపోతే పొంగలు పెడతారు, దద్దోజనం పెడతారు, సాంప్రదాయక వంటకాలు పెడతారు. వాస్తవానికి శ్రీల ప్రభుపాదులు అదే కోరుకున్నారు, మనం సాంప్రదాయకమైనటువంటి, ఎందుకంటే అవి కృష్ణుడికి ఇష్టమైనటువంటివి, కృష్ణుడి ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అప్పములు, లేకపోతే అరిసెలని, లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది మన సాంప్రదాయకమైనటువంటి వంటకాలు అన్నమాట. కాబట్టి ప్రతి జీవి కూడా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ప్రతి జీవి తాను ఏదైతే ఆహారాన్ని స్వీకరిస్తుందో అది ఉన్నతమైందని అనుకుంటుంది, అది అధమమైందని ఎప్పుడు కూడా అనుకోదన్నమాట. అలాగే ప్రభుపాదులు వారు చెప్తారు, దుఃఖం కూడా అంతే. 4 సమస్యలు కూడా, జన్మ, మృత్యు, జరావ్యాధుల వల్ల అన్ని జీవరాశులకి ఒకే నాణ్యతతో కూడినటువంటి దుఃఖం అనుభవిస్తాయి అన్ని కూడా. ప్రభుపాదులు వారు ఏమంటారంటే, అమెరికా వాడిని గిల్లితే వచ్చే నొప్పి, భారతీయుడిని గిల్లితే వచ్చే నొప్పి రెండు ఒకటే. బాధ ఏమైనా ఉంటుందా? ఆఫ్రికా వాడికి కలిగే నొప్పి ఏమో అధమమైంది, అమెరికా వాడికి కలిగే నొప్పి ఉన్నతమైంది. ఎందుకంటే ఆ విధమైన దృష్టి ఉంది. ఈ ఐరోపా వాళ్ళు ఏమనుకునేవారంటే, ప్రపంచవ్యాప్తంగా దండయాత్ర చేసి మన వాళ్ళని నాగరికులను చేస్తున్నాం అనుకున్నారు. ఆఫ్రికా అడవుల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని మనం నాగరికులను చేస్తున్నాం అనుకున్నారు. అయితే వీళ్ళు ఏమనుకునేవారంటే, వీళ్ళు అధమ జాతులు వీళ్ళు. చూడండి, అదే కదా, ఈ మనుషుల్లోనే కొంతమందిని బానిసలుగా చూడడం, ఈ అధమ జాతులు వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళు ఏమనుకునేవారంటే, వీళ్ళు తక్కువ జాతి, అంటే వీళ్ళు పశువుల్లా చూసేవారు అనమాట. వాళ్ళకున్న దురభిప్రాయం ఏమిటంటే, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది క్రైస్తవ ఆలోచన అనమాట. ఎందుకంటే బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, గాడ్ హ్యాస్ గివెన్ మ్యాన్ డొమినియన్ ఓవర్ ద అదర్ లివింగ్ ఎంటిటీస్. అంటే మనిషికి దేవుడు, అంటే వాడు భగవంతుడే కాదు, వాడు దేవుడు అని చెప్పారు. దేవుడు మనిషికి ఇతర జీవులపై సర్వాధికారాన్ని ఇచ్చాడు అని. వారు దానికి తప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. దేవుడు మనిషికి ఇతర జీవులపై సర్వాధికారాన్ని ఇచ్చాడు, దేనికోసం ఇచ్చాడు? వారిని రక్షించమని చెప్పి. కానీ వీళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? భక్షించడానికి ఇచ్చాడు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మనిషి తప్ప ఇతర ఏ జీవజాతినైనా మనం చంపుకొని తినొచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు, అవన్నీ కూడా మనిషి యొక్క ఇంద్రియ భోగం కోసం ఉన్నాయని అనుకుంటారు. ఆ ఆలోచన వల్లే వాళ్ళు ఎలా ఆలోచించడం మొదలు పెట్టారంటే, ఎవరైతే ఐరోపా వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జర్మన్ వాళ్ళు ఎవరైతే, తెల్లతోలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే మనుషులు, మిగిలిన మనుషులు కూడా, మనుషుల్లో మిగిలిన రకాలు కూడా వాళ్ళంతా కూడా అధమ జాతి వాళ్ళు అని అనుకునేవారు అన్నమాట. చూడండి, అయితే వారి యొక్క వ్యవహారంలో తేడా ఉండొచ్చు, వారి యొక్క చైతన్యంలో తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమనుకునేవారంటే, వీళ్ళని హింసించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు,
వీళ్ళు బతికుండగా కాల్చినా పర్వాలేదు, వీళ్ళని కోసినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. ఎందుకని వాళ్ళు ఏమనుకుంటారు, మనకు కలిగినంత నొప్పి దానికి కలగదనుకుంటాం. ఇప్పుడు మనిషి కూడా ఏమనుకుంటున్నాడు చెప్పండి, ఇప్పుడు చేపలు, రొయ్యలు, కోళ్ళు, పీతలు ఏవైతే రకరకాలు ఉన్నాయో వాడు ఏమనుకుంటాడు, కోడిని ఊరికే కోసేస్తుంటారు, తలలు కోసేస్తుంటారు, గొర్రెల తలకాయలు కోసేస్తుంటారు, ఆవులకి, దున్నపోతులు అన్నిటికీ తలకాయలు కోసేస్తుంటారు. కానీ వాడు ఎప్పుడు కూడా అది ఏదైతే, ఒకవేళ నాకు ఎవరైనా ఇదే పని చేస్తే నాకు ఎంత బాధ కలుగుతుందో దీనికి కూడా అదే బాధ కలుగుతుంది అని ఆలోచించట్లా మనిషి. ఇంకా ఈ క్రైస్తవ మత విధానంలో వాళ్ళు ఏమంటారంటే మనిషికి తప్ప ఇతర జీవులకు ఆత్మ లేదని చెప్పంటారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎలా భావిస్తారంటే మనిషికి కలిగే నొప్పి వాటికి ఉండదనుకుంటారు. కోడిని తలకాయ నరికినప్పుడు దానికి అంత నొప్పి కలగదు, మనిషికి ఉన్నంత నొప్పి వాటికి అసలు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ లేదని అనుకుంటారు. వాటికి అదేమిటంటే ఆత్మ లేకుండా చైతన్యం ఎలా వచ్చింది అంటే వాడికి ప్రాణం ఉందట, ఆత్మ లేదట. ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుపాదుల వారు దీన్ని ప్రతి అడుగడుగునా ఖండించేవారు అనమాట, ఈ ఆలోచన విధానాన్ని. నువ్వు చూస్తున్నావు, నువ్వు కోస్తుంటే అది గిలగిలాడుతుందా లేదా? దానికి నొప్పి కలుగుతుంది, ఎందుకంటే దానికి ఆత్మ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మనిషి యొక్క ఇంద్రియ భోగం కోసం అవి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని మనం చంపినా తప్పు లేదు, పాపం లేదు వాటికి. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇది అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ ఆలోచన. ఏమిటంటే మనిషి మాత్రమే ఇది, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అధమమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆత్మ లేదు. విశేషం ఏమిటంటే రోమన్ క్యాథలిక్ మత విధానంలో చాలా కాలం వరకు స్త్రీలకు కూడా ఆత్మ లేదని అనుకునేవారు. పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్తారు, ఎందుకంటే ఆయన క్యాథలిక్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి, కేవలం మనిషికి అది కూడా మగవాళ్ళకి మాత్రమే ఆత్మ ఉందని పరిగణించబడేదట చాలా సంవత్సరాల వరకు. ఒక 300-400 సంవత్సరాల క్రితమే వాళ్ళు అనౌన్స్ చేశారట, స్త్రీలకు కూడా మేము ఆత్మని కేటాయిస్తున్నామని చెప్పి. అర్థమైంది కదా, ఇవాళ నుంచి మేము ప్రకటిస్తున్నాం, ఇక మీద స్త్రీలకు కూడా ఆత్మని ఇస్తున్నాం మేము. బహుశా ఇంకొక 100-200 సంవత్సరాల తర్వాత ప్రకటిస్తారేమో, ఏమిటంటే 4 కాళ్ళ జంతువులు కూడా ఆత్మ ఉంది తీసుకోండి అని చెప్పి. అవుతుంది కదా, గురుమహారాజ్ చెప్తారనమాట. అలా ఉండేది, ఆత్మను కేటాయించారు ఒక సమయం. సో ఆత్మ గురించి ఏ విధమైనటువంటి జ్ఞానం లేదనమాట అసలు ఆ మత విధానాల్లో మనం చూస్తే. మరి ఏవైతే 10 నిబంధనలు ఇవ్వబడ్డాయో, 10 కమాండ్మెంట్స్ అని చెప్పుకుంటారు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి 10 నిబంధనలలో నీవు చంపవద్దు, thou shalt not kill అని చెప్పి ఇవ్వబడింది. thou shalt not kill అంటే నువ్వు చంపవద్దు అంటే ఏ జీవిని చంపవద్దు అని అర్థం. అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. చంపవద్దు అని అన్నామంటే 84 లక్షల జీవరాశులకి వర్తిస్తుంది అది. కానీ దాన్ని తదనంతర కాలంలో ఎలా మార్చారంటే నీవు హత్య చేయవద్దు అని చెప్పి అన్నారు. హత్య చేయవద్దు అంటే అప్పుడు ఏమైపోతుంది అర్థం? మార్పు ఏమిటి చూడండి, చంపవద్దు అనే దానికి హత్య చేయొద్దు అనే దానికి ఏమిటి తేడా? చంపడం అనేది మనిషిని హత్య చేస్తాం. మన భారతీయ సాంప్రదాయంలో అయితే గోహత్య అని కూడా అంటాం. మనిషికి గోవుకి తప్ప హత్య అనే మాట దేనికి వాడతామా? చేపని హత్య చేసాడు అంటామా? కోడిని హత్య చేశాడు, గొర్రెని హత్య చేశాడు అంటామా? లేదు. గోవుని హత్య చేశాడు, మనిషిని హత్య చేశాడు అంటాం. మనిషిని చంపితే ఎంతో, గోవుని చంపినా అంతే. కానీ వాళ్ళు ఏం చేశారంటే thou shalt not kill అనే దాన్ని వాళ్ళు చంపవద్దు, అదే చంపవద్దు అంటే అన్ని జీవులకి వర్తిస్తుంది, దాన్ని హత్య అని మార్చేశారనమాట. thou shalt not murder అని మార్చారు తర్వాత ఎడిషన్స్లో. అప్పుడు ఇది ఏమైపోయింది, అది కేవలం మనిషికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిలో గోవుకి అంత విలువ లేదు కాబట్టి కేవలం మనిషికి మాత్రమే వర్తిస్తుంది, మిగతా జీవజాతుల్ని మనం చంపొచ్చు. ఇది వాళ్ళ యొక్క విధానం. మరి ఆ విధమైనటువంటి చైతన్యం వల్ల వచ్చిన నష్టం ఏమిటో మరి ఒకసారి ఆలోచించండి. మనిషి యొక్క ప్రకృతికి, భూమికి ఎంత హాని చేస్తున్నాడో మీరు చూడండి. ఈశ్వరోహం అహంభోగి సిద్ధోహం బలవాన్ సుఖి, ఇది అసుర ప్రవృత్తి అనమాట. నేనే నియంత్రించేవాడిని, నేనే బలవంతుణ్ణి, నేనే భోగించేవాడిని. కానీ వైదిక సంస్కృతి అలా చెప్పడంలా. ఆత్మవత్ ఏమన్నారు, యః పశ్యతి స పశ్యతి అన్నారు. ఏమన్నారంటే మనిషి తనకేదైనా జరిగితే ఎలా అయితే స్పందిస్తాడో ఇతరులను కూడా అదే విధంగా స్పందించాలి అని చెప్తుంది మన వైదిక శాస్త్రాలు. అంతే కదా.
ఇప్పుడు నిన్ను ఎవరైనా గిల్లారనుకో నీ నొప్పి కలుగుతుందా లేదా? కాబట్టి నువ్వు ఇతరులను గిల్లినా వాళ్ళకి అదే నొప్పి కలుగుతుంది అని తెలుసుకుని నువ్వేం చేయాలి? నీతో నువ్వు ఎలా వ్యవహరించాలనుకుంటావో ఇతరులతో కూడా అలాగే వ్యవహరించాలి. అది మనకి వైదిక శాస్త్రాలు చెప్పేటువంటి. కాబట్టి అనవసరమైనటువంటి హింస, చూడండి, నాతి హింస అని చెప్పిన అనవసరమైనటువంటి హింసకు పాల్పడకూడదు. హింస అనేది తప్పదు, ఎందుకంటే జీవో జీవస్య జీవనం శాస్త్రాలు చెప్తున్నాయి. అహస్తాని సహస్తాని, చూడండి, అంటే చేతులు లేనివి చేతులున్న వాటికి ఆహారం అన్నారు. అపదాని చతుష్పదాం, కాళ్ళు లేనివి 4 కాళ్ళ వాటికి జంతువులు అన్నారు. ఫల్గూని తత్ర మహతాం, అంటే బలహీనమైనది బలవంతమైన దానికి ఆహారం. జీవో జీవస్య జీవనం, ఒక జీవి మరొక జీవికి ఆహారము అని చెప్పన్నారు. అహస్తాని సహస్తాని అంటే ఏమిటి అర్థం? చేతులు లేనివి చేతులున్న వాటికి ఆహారం అంటారు. చేతులు లేనివి అంటే ఏమిటి అర్థం? చేతులు లేనివి అంటే ఈ 4 కాళ్ళ జంతువులన్నీ కూడా చేతులు లేనివే కదా. ఇవి వేటికి ఆహారం అట? సహస్థానం, చేతులున్న వాటికి ఆహారం అట. చేతులున్న వాళ్ళంటే ఎవరు? మనుషులు. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ పశువులు అని చెప్పి అన్నారనమాట. అంటే చేతులు లేని పశువులు చేతులున్న పశువులకి ఆహారం అన్నారు ఆచార్యుల వ్యాఖ్యానంలో మనం చూస్తే. అంటే దాని అర్థం ఏమిటి? ఎవడైతే మాంసాహారం తింటున్నాడో వాడిని పశువుగా చెప్పారనమాట. కాబట్టి అహస్తాని సహస్థానం, చేతులు లేనివి చేతులు ఉన్న వాటికి ఆహారం. అపదాని చతుష్పదాం, కాళ్ళు లేనివి, అంటే కాళ్ళు లేనివి అంటే ఏమిటి? కదలలేనివి, అంటే ఈ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి చతుష్పదాం, 4 కాళ్ళ జంతువులకి ఆహారము అని చెప్పారు. ఫల్గూని తత్ర మహతాం, బలహీనమైనవి బలవంతమైన వాటికి ఆహారం. ఈ విధంగా ఒక జీవి మరొక జీవికి ఆహారం. కాబట్టి జీవహింస అనేది తప్పదు. కానీ ఏ జీవి ఎవరికి ఆహారంగా ఇవ్వబడిందో ఆ జీవినే ఆహారంగా స్వీకరించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషులకి మరి చూడండి ఇక్కడ ఏం చెప్పారు? అపదాని చతుష్పదాం అన్నారు కదా, కాళ్ళు లేనివి, కాళ్ళు 4 కాళ్ళ వాటికి ఆహారం అని చెప్పన్నారు. ఇక్కడ మనిషికి శాకాహారం అనేది కేటాయించబడింది. కానీ ఎవరైతే దానితో సంతృప్తి చెందకుండా మాంసాహారం తినాలనుకుంటారో వాళ్ళకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించబడ్డాయి శాస్త్రాల్లో. మనుస్మృతిలో మనం చూస్తే ఎలాంటి వాటిని ఆహారంగా స్వీకరించాలి, అల్పమైనటువంటి వాటిని స్వీకరించమన్నారు. అంటే కోళ్ళు, మేకలు, లేకపోతే పొట్టేళ్ళు, దున్నపోతు వరకు అనుమతించబడింది శాస్త్రాలు. ఇది మాంసాహారం తినేవాళ్ళకి. లేకపోతే ఇవేవైతే బాతులు ఇలాంటివన్నీ కూడా ఆహారంగా చెప్పబడ్డాయి. లేడి, దుప్పులు, ఎవరికి మనిషిగా పుట్టి ఎవరైతే మాంసాహారం తినాలనుకుంటారో వాళ్ళు. కానీ దానికి నిబంధన చెప్పబడింది. ఎప్పుడది? కేవలం నెలకు ఒకసారి మాత్రమే, అమావాస్య రోజున గ్రామదేవతకి అర్పించి దాన్ని స్వీకరించాలి. కానీ ఆ విధంగా స్వీకరించడం వల్ల పాపం పోతుందా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మాంసము అంటేనే అర్థం ఏంటి? మాంసహ కాద ఇది మాంసహ, నేను కూడా అదే విధంగా తినబడేది ఏదైతే ఉందో దానినే మాంసము అన్నారు. అంటే వాడికి సడలింపు ఎక్కడ ఇవ్వబడింది అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి ఎలాంటిదంటే మనకి ప్రభుత్వ ఉదాహరణ ఇస్తారు. ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్ళి మనం మందు తాగామనుకో, అక్కడ వెసులుబాటు ఏమంటే నేరం కాదు అది. కానీ మద్యం తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిమాణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అనుభవించాల్సిందే కదా. అలాగే మాంసం తినడం వల్ల అది పద్ధతిగా మనం చేస్తే, దేవతకు అర్పించి, మనం గ్రామదేవతకు అర్పించి తీసుకుంటే ఇక్కడ నేరం ఉండదు. కానీ మళ్ళీ మనం ఏ జీవిని అయితే చంపుతున్నామో మళ్ళీ ఆ జీవిగా మనం పుట్టాల్సిందే. మాంసహ కాదా ఇది మాంసహ. మరి అంత ప్రమాదాన్ని ఎవరు స్వీకరిస్తారు చెప్పండి? తెలివైన వాడు ఎవడన్నా అలాంటి ప్రమాదాన్ని స్వీకరిస్తారా? మళ్ళీ కోడిగా పుట్టడం ఏమిటి, మళ్ళీ బాతుగా పుట్టడం ఏమిటి, మళ్ళీ లేడిగా పుట్టడం ఏమిటి చెప్పండి, మళ్ళీ చంపబడడం ఏమిటి? అర్థం లేనిటువంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ చాణక్య పండితుడు చెప్తాడు, ఏమంటాడంటే మాతృవత్ పరదారేషు, చూడండి, మాతృవత్ పరదారేషు అంటే ఇతరుల యొక్క భార్యను తల్లిగా చూడాలి. పరద్రవ్యేషు లోష్ట్రవత్ అని చెప్పి అంటాడు. ఇతరుల యొక్క సంపద ఏదైతే ఉందో, ఇతరుల యొక్క సంపద ఏదైతే ఉందో దాన్ని గులకరాలుగా చూడాలి అని చెప్పి అన్నారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు. చూడండి, ఆత్మవత్ సర్వభూతేషు అంటే నీలాగే
నీతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో సకల జీవుల పట్ల అలాగే వ్యవహరించు. యః పశ్యతి స పశ్యతి, ఈ విధంగా యః పశ్యతి స పండితాహ అని చెప్పన్నారు. ఈ విధంగా చూసేవాడే పండితుడు అని. మనకి భగవద్గీత 5వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. ఏమిటా శ్లోకం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాహ సమదర్శినః అని చెప్పన్నారు. పండితుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు. సమానంగా చూడడం అంటే ఎలాగండి? ప్రతి జీవి కూడా శరీరం కాదు, ఆత్మ, ప్రతి దేహంలో కూడా పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని చూడగలిగిన వాడు పండితుడు అని చెప్పన్నారు. కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా మనం గౌరవాన్ని ఇవ్వాలో ఆ విధంగా మనం గౌరవాన్ని ఇవ్వాలి. అది సమానత్వము అంటే. సమానత్వం అంటే ఏమిటంటే ఆ జీవి ఏ విధమైన శరీరాన్ని పొందిందో ఆ శరీరానికి తగినటువంటి పనిలో దాన్ని నిమగ్నం చేయాలి. అది సమానత్వం అంటే. అందరినీ సమానంగా చూడాలంటే అందరినీ ఒకే పనిలో పెట్టమనో అందరినీ ఒకే స్థాయిలో చూడడం అనేది కాదు ఇక్కడ అర్థం. సమానంగా చూడడం అంటే దానికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సమానత్వానికి అర్థం మార్చేస్తున్నారు. సమానత్వం అంటే అందరూ అన్ని పనులు అందరూ ఒకే పని చేయడం అని కాదు సమానత్వం అంటే. సమానత్వం అంటే ఎవరు ఏ పనికి తగిన వాళ్ళో వారిని ఆ పనిలో నిమగ్నం చేస్తే అది సమానత్వం అంటారు. గుణరీత్యా. అంతేగాని కృత్రిమంగా మన సమానత్వాన్ని తీసుకురాలేము. ఇప్పుడు అందుకే ఈ భక్తి యోగ విధానం తెలియకపోతే మనం జన్మ మృత్యు వలయం నుండి మనం బయటపడలేము అనమాట. ఎందుకంటే ఎప్పటివరకైతే ఈ భిన్న దృష్టిని కలిగి ఉంటామో, చూడండి, భిన్న దృష్టి అంటే ఏమిటి? భిన్న దృష్టి ఉన్నంత వరకు మనం ఈ ప్రపంచంలో ఉండాల్సిందే. భేదభావం అని చెప్పంటారు. ఏమిటది భేదభావం? ఏమిటి? భిన్న దృష్టి ఏమిటి? కాదు, ఇక్కడ భేదభావం భిన్న దృష్టి అంటే భగవంతుడిది కాకుండా అన్యమైనది ఏదో ఉందనుకోవటం, అది భేదభావం. భిన్న దృష్టి అంటే ఏమిటి? భగవంతుడిది కాకుండా ఇంకెవరిదో ఆస్తి ఉందనుకోవడం, అది భేద దృష్టి, భిన్న దృష్టి. అది ఏ మేరకు ఉంటే ఆ మేరకు మనం ఇక్కడ దుఃఖించాల్సిందే. అంతా భగవంతుడిదే కానీ ఇది మాత్రం నాది అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఉండాల్సిందే. అర్థమవుతుంది కదా? ఎంతగా ఈ భేదభావన భిన్న దృష్టి ఉంటుందో అంతగా మనం దుఃఖాన్ని అనుభవించాలి ఈ ప్రపంచం. అందుకే మనకి ఈశోపనిషత్తులు కూడా చెప్పడం కదా, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీత మా గృధః కస్యస్విద్ధనం అని చెప్పన్నారు. ఈశావాస్యమిదం సర్వం అంటే కూడా అంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క నియంత్రణలో ఉంది. అంతా ఆయనదే, భగవంతునిదే అంతా కూడా. యత్కించ జగత్యాం జగత్ అంటే ఈ జగత్తులో ఉన్న కించిత్, ప్రతిది కూడా, ప్రతి కించిత్ చిటికెడు కూడా ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా భగవంతునిదే. తేన త్యక్తేన భుంజీత, నీకోసం ఏదైతే వదలబడిందో, త్యక్తేన అంటే నీకోసం ఏదైతే వదలబడిందో, అంటే నీకోసం ఏదైతే కేటాయించబడిందో, భుంజీత దాన్ని భోగించే హక్కు నీకుంది. మా గృధః కస్యస్విద్ధనం, అంతేగాని ఇంకొకటి ఇంట్లో దూరి వాడి సంపదను నువ్వు దోచుకోకు అని చెప్పారు. కాబట్టి మనం వాటి యొక్క హక్కులను ఉల్లంఘిస్తున్నాం, కాబట్టి మన హక్కులు కూడా ఉల్లంఘించబడుతున్నాయి. దేశంలో ఏదైనా పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిందనుకోండి, ఓ ఢిల్లీలో అందరూ మంది చనిపోయారు, ఓ ఇందులో ఎందరో మంది చనిపోయారు, ఓ అందరూ మంది చనిపోయారు. ఇది భేద దృష్టి, భేద దృష్టి ఇది. ఎందుకంటే రోజు ఎన్ని కోట్ల సంఖ్యలో మనం ఈ మూగజీవులను వధిస్తున్నాం చెప్పండి. ఎన్ని కోట్ల సంఖ్యలో వధిస్తున్నాం మనం. మరి మనం వాటి జీవితాలలో భయాన్ని కల్పించడంలా టెర్రరిస్ట్ అని చెప్పి అంటారు కదా. టెర్రరిస్ట్ అంటే ఏమిటి? ఎవరండి టెర్రరిస్ట్ అంటారు? టెర్రర్ అంటే ఏంటి అర్థం? భయాందోళన. భయాందోళనలను కలిగించేవాడిని టెర్రరిస్ట్ అంటారు. మరి మనం ప్రతినిత్యము మిగిలిన 80 లక్షల జీవరాశులు మాత్రమే కాదు, మనం ఇతర మనుషుల యొక్క జీవితాల్లో కూడా మనం దేనికి ఏం చేస్తున్నాం? మనం భయాందోళనలకు గురి చేస్తున్నాం. కానీ ఒక మనిషి మరొక మనిషికి భయాందోళనలు కలిగిస్తే అదేమో పెద్ద వార్తాపత్రికల్లోనూ లేకపోతే ప్రసార మాధ్యమాల్లోనూ గొప్ప విషయంగా ప్రచారం చేస్తాం. కానీ మనం ప్రతిరోజు ఎన్ని జీవితాల్లో మనం భయాందోళనలకు గురి చేస్తున్నాం చెప్పండి. మరి అంతమంది జీవుల యొక్క జీవితాల్లో భయాందోళనలకు గురి చేస్తూ మనం భయాందోళనలు లేకుండా ఎలా జీవించగలం చెప్పండి. అందుకే కలియుగంలో ఏమన్నారు? ఉపద్రుత అన్నారు. అంటే మానసిక ఆందోళన అనేది ఎవరికి కూడా తప్పదన్నమాట కలియుగం. ఎందుకంటే కలియుగంలో బలవంతంగా పాపం చేయాల్సి వస్తుంది అనమాట ప్రతి ఒక్కరు. ప్రత్యామ్నాయమే లేదు అసలు. అర్జునుడు అడుగుతాడు కదా, ఏమని అడుగుతాడు? మనకి 3వ అధ్యాయం చివరిలో, అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష
అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని చెప్పి అంటాడు. అతః కేన ప్రయుక్తోయం, అలాంటప్పుడు కేన ప్రయుక్తోయం, ఎందుకని నిమగ్నం చేయబడుతున్నాడు? పాపం చరతి పురుష అంటే బలవంతంగా ఎవడో పెట్టినట్టుగా పాపం ఎందుకు చేయాల్సి వస్తుంది? దానికి కృష్ణుడు ఏమంటాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం అని చెప్పంటాడు. రజోగుణము నుండి ఉత్పన్నమైన కామం ఏదైతే తదుపరి క్రోధముగా పరిణమిస్తుందో అదే మహాశనో మహాపాప్మ, సర్వ జగత్తును కబడించేటువంటి గొప్ప శత్రువు అని చెప్పంటాడు. మరి రజస్తమో గుణాల్లో ఉన్నాం మనం ప్రస్తుత ప్రపంచంలో. కాబట్టి రజస్తమో గుణాల్లో ఉన్నప్పుడు బలవంతంగా పాపం చేయాల్సిందే, ప్రత్యామ్నాయంలో చేసేదే పాపం. మనం అడుగు తీసి అడుగు వేస్తే పాపం, మన ఆలోచన పాపం, మన జీవన విధానం పాపం కలియుగంలో. కాబట్టి ఇది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏమిటి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించడం, అలాగే ఈ యొక్క భాగవతాన్ని వినడం, దాన్ని అధ్యయనం చేయడం, మరి ఏవైతే విధి నియమాలను అనుసరించడం, ఇవి మనం చేయాల్సినటువంటివి. మరి దాంతోపాటుగా పాపం లేనటువంటి జీవన విధానాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం పాపభూయిష్టమైన, సరే ఇప్పుడు మనకి అర్థమైంది, కృష్ణ చైతన్యంలో తత్వం అర్థమైంది, కానీ మనం పాపంలో కూరుకుపోయి ఉన్నాం. అది ఒక దశ. కానీ ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో మనం ప్రయత్నం చేయాలి కదా ఈ పాప జీవనం నుంచి బయటపడాలని చెప్పి. ఆ ప్రయత్నం చేయకపోతే ఏమవుతుంది? మనం ఎప్పటికీ కూడా, ఇప్పుడు చూడండి సామెత ఉన్నట్టుగా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు. అంటే అడుసు తొక్కక్కర్లేకనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మన పరిస్థితి మెరుగవుతుంది కదా. అందుకే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వర్ణాశ్రమ విధానాన్ని కనీసం భక్తుల వరకైనా ఉండాలని చెప్పన్నారు. ఎందుకంటే రోజు పాపం చేస్తూనే ఉన్నాం, ఎక్కడ పురోగతి సాధిస్తాము? మనం చేసే సాధన అంతా కూడా మనం చేస్తున్న పాపాన్ని కడుక్కోవడానికి అయిపోతుంది రోజు. అర్థమవుతుంది కదా? మనం చేసే సాధన రోజు మనం చేసే పాపాలను కడుక్కోవడానికి అయిపోతుంది. ఇంకా పురోగతి ఎక్కడ సాధిస్తాం? ఎప్పుడైతే పాపాన్ని పూర్తిగా ఆపుతామో అప్పుడు మనం చేసిన సాధన పైకి తీసుకెళ్తుంది. ఎంతవరకు జారిపోకుండా ఉన్న చోటను పట్టుకోవడానికే మనం తంటాలు పడుతున్నాం ప్రస్తుతం. ఇంకా పైకి ఏమి ఎక్కుతాం మనం? మరి ముఖ్యంగా మరి గృహస్థ జీవనంలో మనం చూస్తే పాపం చేయక తప్పదు. అందుకే గృహస్థులకు రెండు ముఖ్యంగా చెప్పబడ్డాయి. ఏమిటది? దానము, ఇంకొకటి భాగవత సేవనం, శ్రవణం. వాళ్ళు భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలని వాళ్ళు చేయించాలి. దానితో పాటుగా నిత్యం భాగవత సేవ. గృహస్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు కార్యాలు చేయకపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి అనేది మర్చిపోవచ్చు అనమాట. పురోగతి అనేది ఉండదు, కానీ కనీసం వారి యొక్క ఈ జీవన విధానంలో జరిగేటువంటి పాపముల నుంచి రక్షించుకోవాలంటే వాళ్ళు యజ్ఞం చేయాలి, అలాగే శ్రవణం చేయాలి. ఈ రెండు చేస్తూ గృహస్థాశ్రమాన్ని దాటి తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వానప్రస్థాశ్రమంలోకి వస్తారో అప్పుడు చెప్పుకోదగిన పురోగతి అనేది ఉంటుందన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, గృహస్థ లైఫ్ ఇన్ హౌస్ హోల్డ్ లైఫ్ డివోషనల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ వాయిడ్ ఆర్ నల్ అని చెప్పి అంటారు. వాయిడ్ ఆర్ నల్ అని చెప్పి అంటారు. అందుకే ఏం చేయాలంటే మరి మనం అనేకమైనటువంటి, అందుకే పంచసూన యజ్ఞాలు ఇవన్నీ చెప్పబడ్డాయి పూర్వం, కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు చేయలేరు. ఇప్పుడు చేయగలిగిన యజ్ఞం వల్ల ఏమిటి? సంకీర్తన యజ్ఞం చేయాలి. అందుకే తరచుగా గృహస్థులు మరి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అందరినీ ఆహ్వానించి ప్రసాదం, అలాగే భాగవత ప్రవచనాలు, అలాగే నామ సంకీర్తనలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి వినాలి, ఆ విధంగా తమ ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఆ విధంగా క్రమంగా వాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే ఇంకా పూర్తిగా భగవత్ సేవలు నిమగ్నం అవుతారో అప్పుడు పురోగతి అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో మరి చాలా కష్టం. ఒకవేళ గృహస్థులు కూడా మరి ఎలాగ, మరి ఎక్కువ శాతం గృహస్థులే ఉంటారు కదా. మరి గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎలా ఉద్ధరింపబడాలంటే, ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా పురోగతి సాధించాలనుకుంటే అప్పుడు వర్ణాశ్రమ విధానంలోకి రావాల్సిందే. సంసారిణాం కరుణయ అని చెప్పారు. అందుకే సంసారుల పట్ల కరుణతోనే శ్రీల ప్రభుపాదుల వారు ఈ వర్ణాశ్రమ విధానాన్ని చేపట్టమని చెప్పారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది గృహస్థులు ఉంటారు, మరి వాళ్ళు ఎలా పురోగమించేది?
మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఎలా సాధ్యం? కష్టం. అందుకే వానప్రస్థంలోకి రావాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆ. ఏదైనా కార్యక్రమం జరిపించమని నిర్ణయిస్తుంటారు. అది దానిలోకి వస్తుందా? ఆ, అంటే అర్చన చేయమను లేకపోతే ప్రసాద సేవలు ఇటువంటివన్నీ కూడా దానిలోకి వస్తాయా? చేసిన దాంట్లో మళ్ళీ ప్రతి రకం మళ్ళీ బహుమతి కావాలనుకుంటున్నారు సార్. మళ్ళీ నా పేరు పెట్టాలని లేకపోతే దానిలోకి వస్తుందా రాదా? నాకు ఎలా జరగాలి? చూడండి, దానం అనేది మనకి 17వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, త్రిగుణాల్లో ఉంటుంది. సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం. సాత్విక దానం అంటే ఏమిటంటే తన యొక్క విధిగా, తన యొక్క కర్తవ్యంగా, తన యొక్క ధర్మంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే దానం సాత్వికమైన దానం. ప్రతిఫలాన్ని ఆశిస్తూ చేసేది రాజసిక దానం. తామసిక దానం అంటే దేశకాల పాత్రలు చూడకుండా ఎవరికి పడితే వాడికి ఇచ్చేసేది. అపాత్రుడికి, అంటే ఇవ్వకూడని వాడికి, ఇవ్వకూడని ప్రదేశంలో, ఇవ్వకూడని సమయంలో, సందర్భంలో ఇస్తే అది అపాత్రదానం అవుతుంది. ఈ అపాత్రదానం వల్ల పాపం చుట్టుకుంటుంది. వాడు ఏదైతే దేనికైతే వాడతాడో అవి ఎంత కర్మ వీడు అనుభవించాలి. సాత్విక దానం అనేది తన కర్తవ్యంగా, తన ధర్మంగా చేస్తాడు. ఎవరికి? ఇది భగవత్ సేవలో మనం చేసేటువంటిది. ఒకవేళ ఈ భగవత్ సేవలో కూడా ఒకవేళ మనం ఆశించామనుకోండి, అప్పుడు అది రాజసిక దానంలోకి వెళ్తుంది. రాజసిక దానం వల్ల వాడికి ఉన్నత లోకాలు వస్తాయి. సాత్విక దానం చేస్తే ముక్తి కలుగుతుంది. రాజసిక దానం చేస్తే ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు. తామసిక దానం చేస్తే అధోలోకాలకు వెళ్ళచ్చు. అందుకే కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేశేచ కాలేచ పాత్రేచ, 3 కూడా చూసుకున్న దానం ఇవ్వాలి. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయి? చెప్పండి మాతాజీ. సుభద్ర సుధామృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామాలు. ప్రణామాలు. ప్రభుజీ, ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న ఇది. అంటే తెలీదు ఎలా అడగచ్చో లేదో, మీకు ఎలా అనిపిస్తుంది తెలీదు. ఏదైనా తప్పగా ఉంటే క్షమించండి. ప్రభుజీ, ఇప్పుడు పాండవులు ఉన్నారు. పాండవులందరూ మహాభక్తులు. కానీ మనం మానగావులో చూసినా సరే అక్కడ స్వర్గానికి వెళ్ళిన రూట్ అని చెప్తారు. ప్లస్ ఇక్కడ కూడా స్వర్గారోహణ పర్వం అని ఉంది. అంటే వాళ్ళు స్వర్గం వరకు వెళ్ళారా? ఇంకొకటి ఏంటంటే దీనికి లింక్, ఈ మధ్యన ఒక మూవీ వచ్చింది ప్రభుజీ, కన్నప్ప అని. అందులో వాళ్ళు ఎలా చూపించారంటే కన్నప్ప అర్జునుడి తాలూకా నెక్స్ట్ జన్మని చూపిస్తూ ఇప్పుడు ఇక్కడ శివైక్యం పొందారంటే శివునిలో కలిపారు అన్నట్టు చూపించారు. అయితే ఇది ఎక్కడుంది అని చూస్తే వాళ్ళు సినిమా వాళ్ళు కూడాను దూర్జటి శతకం అనుకుంటాను, అది దాని మీద చూపించారు స్క్రీన్ మీద, దూర్జటి శతకం అని. అందులో నేను సెర్చ్ చేశాను ప్రభుజీ, శ్లోకాలు అంటే వాటి మీనింగ్స్ చదివాను కొన్ని, అంటే పైపైన చదివాను, అంత డీటెయిల్ గా కాదు. అందులో శ్రీకాళహస్తి గురించి ఉంది, కన్నప్ప గురించి ఉంది, కానీ అర్జునుడు నెక్స్ట్ జన్మ అని చెప్పి ఎక్కడ లేదు. కానీ వీళ్ళు ఎందుకలా ప్రమోట్ చేశారనేది తెలీదు. అయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకైతే నేను దూర్జటి శతకం అన్నారు, అందులో చూడండి ప్రూఫ్ చూపించాను, కానీ నా దగ్గర ఏం చెప్పాలనేది నాకు తెలియలేదు అనమాట. సో అందుకని వీళ్ళు స్వర్గం వరకు వెళ్ళారా, అర్జునుడి సంగతి ఏంటి, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని. వాస్తవానికి దీని గురించే ఈరోజు ఒక చిన్న షార్ట్ కూడా దాని గురించే చేస్తున్నాం. ఒకటి ఏమిటంటే చూడండి, మనం వైద్యుని దగ్గరికి వైద్య సలహా కోసం వెళ్ళాలి, న్యాయవాది దగ్గరికి న్యాయ సలహా కోసం వెళ్ళాలి, కూరగాయల కొట్టుకి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి, బంగారు దుకాణానికి బంగారం కొనడానికి వెళ్ళాలి. ఒకవేళ వైద్యుడు న్యాయ సలహా ఇస్తే దాన్ని గంభీరంగా తీసుకోం. అలాగే ఒక న్యాయవాది వైద్య సలహా ఇస్తే దాన్ని గంభీరంగా తీసుకోం. సినిమాకి వినోదం కోసం వెళ్ళాలి, కాబట్టి వినోదం పంచేవాడు వినోదాన్ని ఇవ్వగలడు, కానీ వాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేడు. కాబట్టి మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది, సినిమాలు అనేవి అవి వినోదం కోసం చేయాల్సినటువంటివి. ఇప్పుడు ఎలాగంటే వినోదాన్ని పంచేవాడు వాడి చేతిలో ఏ వస్తువు ఉన్నా దాన్ని వినోదంగా మార్చేస్తాడు. ఏ విధంగా అయితే ఆధ్యాత్మికమైన వ్యక్తి చేతిలో ఏది పెట్టినా దాన్ని ఆధ్యాత్మికంగా వాడతాడో, అలాగే వినోదం పంచేవాడికి ఏది ఇచ్చినా దాన్ని వినోదం కోసమే వాడతాడు. కాబట్టి వినోదం పంచేటువంటి వాడికి మీరు శాస్త్రాన్ని ఇచ్చి దాని మీద ఏదైనా చూపించమంటే దాన్ని వినోదభరితంగా చేస్తాడు. అది వాడి దోషం కాదు. అది
కానీ వినోదం కోసం వెళ్ళి మనం అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనుకుంటే అది మన తప్పు. వాడి స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. నేను వినోదం కోసం సినిమాలు తీస్తున్నాను. అదే కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మేము వినోదం కోసం తీస్తున్నాం, మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు అంటారు. సో మనం నిర్ణయించుకోవాలి మనం దేనికోసం వెళుతున్నాం. మరి కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి అసలు సినిమాతో పనే లేదు. మనది శృతేక్షణ పంత అని చెప్పున్నారు. శృతేక్షణ పంత అంటే వినడం ద్వారా చూసేటువంటి ప్రక్రియ. మనది చరిత్రలో ఒకటి గడిచిపోయింది. చరిత్రలో గడిచిపోయిన దాన్ని మీరు ఎలా చూడగలరు? చరిత్రలో గడిచిపోయిన దాని గురించి వినగలరు కానీ చూడగలరా? మనం చేస్తున్న మౌలికమైన తప్పదే. చరిత్రలో గడిచిపోయింది ఎప్పుడు రామాయణం మహాభారతం అవి అంటే అవి దివ్యమైనవి, కానీ చరిత్రలో గడిచిపోయాయి అవి. వాటిని చూపిస్తానని ఎవడన్నా అన్నాడంటే అది పూర్తి మోసం అన్నమాట. దాన్ని వినడం ద్వారానే మనం చూడగలగాలి. కాబట్టి సినిమాలు అనేవి కేవలం వినోదం కోసమే. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే అది మన యొక్క తప్పు. అర్థమవుతుంది కదా. ఇక సినిమా వాళ్ళు అంటారా, వాళ్ళకి మానసిక కల్పన చేసి 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 ఇంక కొత్త కథలు పుట్టక మళ్ళీ ఏం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ శాస్త్రాల మీద పడుతున్నారు. శాస్త్రాల మీద పడి వాళ్ళకి దొరికిన దానివల్ల మళ్ళీ అందులో వాళ్ళ వినోదాన్ని జోడించి అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఆధ్యాత్మికవాదికి ఏది కనిపించినా దాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో వివరిస్తాడు. అది అతను తప్పు కాదు. మీరు అన్నారనుకున్నా ఇదేంటో భౌతికమైన దాన్ని నువ్వు ఎందుకు, నేను ఆధ్యాత్మికవాదినే నేను, కాబట్టి నాకు ఏది వచ్చినా నేను ఆధ్యాత్మికంగానే చెప్తాను దాని గురించి. అలాగే సినిమా వాడు ఇప్పుడు వినోదం వాడి యొక్క పని. ఇది ఎలాంటిదంటే చూడండి, ఒక శ్రీల ప్రభుపాదుల ఒక ఇది చెప్తారు కదా, అంటే ఒక చిన్న స్టోరీ. పూర్వం మనకి చూస్తే విదూషకులు అనేవాళ్ళు ఉండేవారండి. విదూషకులు అంటే జోకర్లు అన్నమాట. ఆ జోకర్లు అనేవాళ్ళు ఎందుకోసం ఉండేవారంటే క్షత్రియులకి కొంచెం వినోదాన్ని ఇవ్వడం కోసం. ఎందుకంటే క్షత్రియులు ఎప్పుడు రోజంతా కూడా రాజకీయపరమైనటువంటి రాజ్యపరమైనటువంటివన్నీ అనేక రకాల తలకాయ పోటులతో ఉంటారు కదా. కాబట్టి వాళ్ళకి వినోదాన్ని పంచడానికి విదూషకులు అనేవాళ్ళు కావాలి, జోకర్లు అనమాట. ఆ విదూషకులు ఏమన్నా సరే వీళ్ళు ఏమి అనుకోరు అనమాట. ఒకసారి ఒక రాజు ఏం చేస్తారంటే ఒక విదూషకుడిని పిలిచి, ఎరా నీకు ఒక విధవకి ఏంట్రా తేడా అని అడుగుతారట. చూడండి ఏమన్నాయి, ఒక జోకర్ని పిలిచి రాజు, ఎరా నీకు ఒక విధవకి ఏంట్రా తేడా అని అడుగుతారట. ఆ జోకర్ ఏం చేస్తారంటే వెంటనే రాజు వైపు అడుగులు వేసుకుంటూ వచ్చి, నాకు ఒక విధవకి 6 అడుగులు తేడా అండి అన్నాడట. మీకు అర్థమైంది అక్కడ? రాజు వైపు 6 అడుగులు వేసుకుంటూ లెక్కలు పెట్టుకుంటూ వెళ్ళి, నాకు విధవకి 6 అడుగులే తేడానండి అన్నాడట. అంటే ఏం చేసి జోక్ అది, అంతేనే కదా. అర్థమైందా మీకు లేదా ఎవరికి? సో రాజు దానికి నవ్వి సన్మానించాడు, కానీ వాడు తలకాయ తీసేలా. ఎందుకని? వాడు జోకర్ కాబట్టి. జోకర్ ఏం చెప్పినా జోకే అవుతుంది, కానీ నిజం ఎలా అవుతుంది అది? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు జోకర్లు, వాళ్ళు వినోదాన్ని పంచేవాళ్ళు, వాళ్ళు సినిమా వాళ్ళు. అంటే వాడు చెప్పిన దాన్ని మనం ఎలా గంభీరంగా తీసుకుంటాం? అది మన తప్పు. కాబట్టి మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది శాస్త్రాన్ని. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఆచార్యాన్ని సంప్రదించాలి, గ్రంథాలని చేయాలి. ఇది ఒకటి. రెండవది, మీరు అడిగినట్టుగా స్వర్గారోహణ పరమాను ఉంది మహాభారతంలో. వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళారు. అది మనకి భాగవతంలో ఉంది. ఏదైతే మహాభారతంలో కూడా లేని విషయాలు మనకి భాగవతంలో మనకు ఉన్నాయి. కాబట్టి మనం చూస్తే భాగవతం మొదటి స్కందంలో చెప్పబడింది కదా, వాళ్ళు పాండవులందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు స్వధామానికి వెళ్ళిపోయారు. వాళ్ళు కృష్ణుడి యొక్క నిత్య సహచరులు కాబట్టి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? మీ ప్రశ్నకి సమాధానం లభించింది అనుకుంటాను. అవును ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కాబట్టి దయచేసి మా విన్నపం ఏంటంటే సినిమాలు చూడకండి. సినిమాలు వినోదం కోసం. కానీ మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి మనం వినోదాన్ని శాస్త్రం ద్వారానే పొందాలి, సినిమాల ద్వారా కాదు. తగినంత వినోదం మనకు ఉంది శాస్త్రాలు. సారీ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, ఇంట్లో ఏమవుతుందంటే సినిమాలు చూడడం ప్రభుజీ, కానీ ఇలాగ ఇంట్లో అందరూ కూర్చునేటప్పుడు ఇది దేవుడి సినిమాయే కదా, నువ్వు చూస్తే తప్పేంటి, ఇలాగా చేసి బలవంతంగా కూర్చోపెడుతుంటారు ప్రభుజీ. అలాంటప్పుడు కొన్నిసార్లు అలా అవుతుంటుంది. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అని చెప్పి అన్నాడు. దుర్జన సంగతిని విడిచిపెట్టాలి, కానీ మీరు విడిచిపెట్టలేరు, మీరు గృహిణి కాబట్టి. కాబట్టి వాళ్ళకి చెప్పాలి మనం, బాబు ఇది వినోదం, ఇది కాదు. మీరు చూడండి సినిమాల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎంత గొప్ప మహానుభావుడి స్టోరీ అయినా సరే మధ్యలో వాడు ఏదో హీరోయిన్లతో డ్యాన్స్ చేసినట్టు చూపిస్తారు కదా, ఏదో డ్యూయెట్లు పాడినట్టు అవన్నీ ఉంటాయా? లేదు. అందుకే చెప్తున్నా, వినోదం అంటే వినోదం అంతే. ఇదే కలి యొక్క కల్మషం అనమాట. ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవాలో మనం అది తీసుకోకుండా వేరేది ఏదో తీసుకుందామని ప్రయత్నం చేస్తాం. జనం కూడా అలాగే వ్యవహరిస్తారు.
వాడు చేయాల్సిన పని వాడు చేయడు, వేరేవని చెప్తుంటాడు. అది పరిస్థితి అనమాట. అట్లా. సో కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మీది. అందుకే వాళ్ళు సినిమాలు చూడకుండా ఉండాలంటే మనం వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి కథలు చెప్పాలి. ఆ విధంగా రసరమ్యంగా కథను చెప్పగలిగితే వాళ్ళు పూర్వం అంతే కదా, ప్రతిరోజు చుట్టూ అమ్మమ్మలు వాళ్ళు కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పే విధానం అంతా చక్కగా విధంగా ఉండేదన్నమాట. సో ఈ రోజుల్లో లేదు ఆ పరిస్థితి, కాబట్టి దురదృష్టకరం. ఇంకోటి చెప్పండి. దాని మీద ఆర్గ్యూ కూడా చేస్తారు ప్రభుజీ. చెప్పిన మాట మన మాట అంటే తెలీదు అది, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పింది అంటే వినరు ప్రభుజీ జనరల్ గా. ఎందుకంటే నేను మా వారు నాకన్నా పెడుతుంటారు, అత్తయ్య మా వాళ్ళు ఎవరు వినేటట్టు ఉండదు ప్రభుజీ వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం కృష్ణుడి మాట వినకుండా ఇక్కడికి వచ్చాం. కృష్ణుడి మాటే మనం వినట్లేదు, మన మాట వేరే వాళ్ళు వినాలని అనుకుంటాం. ఎలా అవుతుంది అది? హరే కృష్ణ. అందుకే సహనం ఉండాలి, తప్పదు. వినరు అంతే. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చెప్పండి శ్యామానంద ప్రభు. ప్రభు, ఇది మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టు ఇది కుకింగ్ ఫీస్ట్ లో బిర్యానీ అది ఆఫర్ చేయకూడదా ప్రభు? ఇది ఎట్లా మరి? బిర్యానీ ఆఫర్ చేయకూడదా అంటే అసలు చేయకుండా తినే కంటే ఏదో వండుకుంటే అది చేయడం మేలు కదా, అర్థమవుతుంది కదా. లేదంటే ఇప్పుడు ఇది ఒక వివాదాస్పద అంశం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడింది కట్ చేసి ఇదిగో ఈ పలానా కూడా అలా చెప్పాడు. అరే వారు అదే తింటున్నారు, వాళ్ళు ఉన్న స్థాయికి అది నివేదన చేస్తేనే అది మరి తప్పదు, లేదా పాపం చుట్టుకుంటుంది. కానీ మనం ఇంకా పైకి వెళ్ళాలి, అది ఇక్కడ మనం చెప్పేది. ఇంకా మనం నూతనంగా ఈ బిర్యానీలు పలావులు ఇక్కడే చిక్కుకుపోకుండా శాస్త్రాల్లో ఏ వంటకాలు చెప్పబడ్డాయి అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జరిగేంత వరకు మనకి ఏది తింటే అది నివేదన చేయాలి, మరి తప్పదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాకు చెప్పండి. భాగవతం రోజు ఇంట్లో కూర్చొని అదృష్టం ఇచ్చారు, అదే చాలు ప్రభు. కానీ ఇంటి ఓకే. హరే కృష్ణ. సరే, మరొకరు ఎవరో కమెంట్ పెట్టారు, ఏమిటి వెంకటేష్ నూడగల, నా పార్ట్ టైం ప్రొఫెషన్ కూడా మూవీస్కి గోస్ట్ డైలాగ్ రైటర్ అట అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా ప్రభుజీ. బట్ మీరు ఫ్యాక్ట్స్ చెప్పారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, అంతే. సో వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు, సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళంతా. మనమే క్లారిటీతో లేము. మనకి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మన యొక్క క్లారిటీ లేనితనాన్ని వినియోగించుకుంటున్నారనమాట. మనకి బుద్ధి లేదు కాబట్టి మన సినిమా యాక్టర్లని రాజకీయ నాయకులుగా ఎన్నుకుంటున్నాం, అంతే కదా మనం చేసేది. క్రికెట్ ఆడేవాళ్ళని, లేకపోతే క్రికెట్ అనేది ఒక వినోదం, అది ఆటలు కూడా వినోదం, సినిమాలు కూడా వినోదం. ఈ రోజుల్లో రాజకీయాలు కూడా వినోదం అయిపోయాయి. ఎందుకంటే వినోదాన్ని పంచాల్సిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి. శాస్త్రాల్లో చెప్పబడింది, కలియుగంలో విదూషకులు రాజకీయ నాయకులు అవుతారని చెప్పి చూడండి. కాబట్టి రాజకీయాలు కూడా అపహాస్యం అయిపోయాయి, అంతా అపహాస్యం అయిపోయింది. కాబట్టి అది మన బుద్ధి తక్కువతనం అనమాట. మనం అలాంటి వాడిని ఎన్నుకున్నాం మనం. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు, డెమోక్రసీ అంటే డీమన్ క్రేజీ అని చెప్పండి. ప్రభుపాదుల వారు ప్రజాస్వామ్యానికి ఇచ్చే నిర్వచనం ఏమిటంటే, కొంతమంది జంతువు కంటే తక్కువ స్థాయి వాళ్ళు మరొక జంతువు కంటే తక్కువ స్థాయి వాడిని నాయకుడిగా ఎన్నుకోవడాన్నే ప్రజాస్వామ్యం అని చెప్పి నిర్వచనం చెప్పారు. ఇప్పుడు అది మనం బాహాటంగా చెప్పామనుకోండి, సచ్ మారేతో మారే లాఠీ అని చెప్పన్నారు. నిజం మాట్లాడితే లాఠీ దెబ్బలు తగులుతాయి మనకి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.